ఆంజనేయ స్వామి వారికి పూజ చేయాల్సిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం. ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతోటి వశపరుచుకోవాలి అని ప్రయత్నించాడు. స్వామి అతడిని తలకిందులుగా పట్టి ఎగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా ఆంజనేయ స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించను అని శని మాట ఇచ్చిన తరువాత శనిని వదిలిపెట్టాడు. అందుకే 7.5 సంవత్సరాలు శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి జరుగుతుంది, శనిదోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. స్వామికి ప్రీతిపాత్రమైన దండ తమలపాకుల దండ. అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములు వారి సందేశాన్ని చెప్పాడు. అమ్మవారు ఆనందంతోటి హనుమంతునికి తమలపాకుల దండ వేశారు. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి. మల్లెలు. గురువారం స్వామికి మల్లెలతోటి పూజ చేయటం చాలా శ్రేష్టం. పారిజాతాలు. ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి. అందుకే పారిజాత పూలతోటి పూజను చేస్తారు. 4 తులసి. తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది. అందుకే హనుమంతునికి కూడా తులసి ఇష్టమైనది. కలువలు. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునికి ఒక దేవాలయం ఉంది. అందులో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండటం చేత హనుమత్ స్వామికి కూడా కలువ పూల మాల వేస్తారు.